బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఇద్దరు తెలుగు వారికి షాక్ ఇచ్చారు. నర్సాపురం టికెట్ను రఘురామకృష్ణంరాజు తనకే ఇస్తారని ధీమాతో ఉన్నారు. ఇటు ఖమ్మం టికెట్ను జలగం వెంకట్రావు ఎక్స్పెక్ట్ చేశారు. ఇక ఇద్దరి పేర్లు ఈ జాబితాలో కనిపించలేదు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇద్దరు తెలుగు వారికి షాక్, బీజేపీ షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. రఘురామకృష్ణరాజు నర్సాపురం టికెట్ తనకే వస్తుందని ఖచ్చితంగా ఆశించారు. ఇక మరోవైపు ఖమ్మం టికెట్ జలగం వెంకట్రావుకు వస్తుందని ఆశించారు. కానీ తాండ్ర వినోద్ కుమార్కి ఇచ్చారు. ఏ విధంగా చూడాలి? వీరిద్దరి కార్యాచరణ తదుపరి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? రైట్, అందుకే మీరు అన్నట్లు ఇద్దరు కూడా ఇది బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ముందుగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈయన చూసుకుంటే మొదటి నుంచి కూడా వైసీపీలో ఉన్నప్పటికీ కూడా ఇటు టీడీపీకి, బీజేపీకి, జనసేనకు అనుకూలంగా ఉంటూ వచ్చారు. ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం పైనే స్వపక్షంలో విపక్షంలో తయారై మొదటి నుంచి విమర్శలు చేస్తూ వచ్చారు. తర్వాత ఎప్పుడైతే వైసీపీకి రాజీనామా చేశారో అప్పటి నుంచి కూడా అంటే కూటమిలో ఎన్డీఏ కూటమి ముగ్గురు కలిసి పోటీ చేస్తారు కాబట్టి ఎక్కడి నుంచి ఆ సీటు ఏ పార్టీకి కేటాయించినా అక్కడి నుంచి నేనే పోటీ చేస్తాను అనేది ఆయన ధీమా వ్యక్తం చేస్తారు. తర్వాత బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా నా స్థానంలో నేనే పోటీ చేస్తానంటూ ఆయన గట్టిగా నమ్మకంతో ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ మొదటి నుంచి కూడా ఏలూరు, నర్సాపురం ఈ రెండు ఎక్కడ ఒకటొక్కన బీజేపీ పోటీ చేస్తే నర్సాపురం ఒకవేళ టీడీపీ కోటాలోకి వెళ్తే టీడీపీ నుంచి లేని పక్షంలో ఏలూరు బీజేపీకి వెళ్తే నర్సాపురం నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తాననే ఆలోచనలో ఆయన ఉన్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు వర్మ గారి పేరు, శ్రీనివాస్ వర్మ పేరు బయటికి రావడంతో ఇప్పుడు ముందుగానే ఈయనకు కొంత సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈవినింగ్ నుంచి కొంత నిరాశలో ఉన్నారు. దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. అక్కడ ఉన్న ఈక్వెషన్స్ బట్టి నాకు టికెట్ రాలేదనేది కొంత ఆఫ్ ద రికార్డు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా పార్టీలో కలిసి పనిచేసేందుకు ఆయన అయితే సిద్ధంగా ఉన్నారు. ఫర్దర్ గా ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఫర్దర్ గా ఏదో ఒకటి నామినేటెడ్ కానీ రాజ్యసభ కానీ ఇటువంటిది ఇచ్చేందుకు ఆయనకు తెలిపినట్టుగా తెలుస్తుంది. కానీ మొదటి నుంచి కూడా ఇటు జనసేనకు, టీడీపీకి, బీజేపీకి సపోర్ట్ గా ఉన్నారు. మొదటి నుంచి ఆయన చెప్తూ ఉన్నారు మూడు కలిసి వెళ్లబోతున్నాయి రానున్న ఎన్నికల్లో అనేది ఆయన గట్టిగా మొదటి నుంచి ఒక వేలో చెప్తూ ఉన్నారు. కానీ తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేసినప్పటికీ అనూహ్యంగా కొత్త పేరు తీసుకురావడం, భూపతి రాజు, శ్రీనివాస్ వర్మ పేరు తీసుకురావడంతో కొంత ఆయనకు షాక్ తగిలినట్టు చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు జలగం వెంకట్రావు ఈయన కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు జాయిన్ అయ్యారు. ఆ సందర్భం వారితో పాటు జాయిన్ అయిన వారందరికీ కూడా టికెట్లు కేటాయించారు. కేవలం జలగం వెంకట్రావుకు మాత్రమే ప్రజెంట్ ఆపిన తర్వాత మిగిలిన రెండు స్థానాల్లో ఆరూరు రమేష్ గాని, ఇటు ఖమ్మం సంబంధించి జలగం వెంకట్రావుకు కేటాయిస్తారనేది ముందుగానే ఊహించారు. కానీ మధ్యలో కొంత మళ్ళీ ఈక్వేషన్స్ అన్ని చూసుకుని అక్కడ ప్రత్యర్థి బలం కూడా చూసుకున్న తర్వాత ఎదుటి పార్టీ ఎవరి నుంచో పెడుతుంది అనేది చూసుకుని దాన్ని బట్టి ఇప్పుడు పేరు మార్చినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే తాండ్ర వినోద్రావును తెర మీద తీసుకొచ్చి ఇప్పుడు తాండ్ర వినోద్రావుకు సీటు కేటాయిస్తున్నారు. మరి ఇటు జలగం వెంకట్రావుకు ఎటువంటి హామీ ఇచ్చారు, ఏ విధంగా బుజ్జగిస్తారు, ఏ విధంగా అక్కడ తాండ్ర వినోద్రావుకు సపోర్ట్ చేస్తుంది జలగం వెంకట్రావు వర్గం అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇటు ఈ రఘురామకృష్ణరాజు మాత్రం ఎవరికి టికెట్ ఇచ్చినా ఆయన వైసీపీ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి అక్కడ సపోర్ట్ చేయాల్సిందే. అక్కడ బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేనకి కానీ ముగ్గురుకు కూటమిలో భాగంగా ఆయన అక్కడ సపోర్ట్ చేస్తారు. ఇక్కడ జలగం వెంకట్రావుని ఇప్పుడు ప్రధానంగా వారు బొజ్జగించే పనిలో నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సపోర్ట్ కాంగ్రెస్ ఒక టికెట్ కేటాయిస్తారని కొన్ని ఊహాగానాలు అయితే, కానీ ఫైనల్ గా ఆయన కాంగ్రెస్ లో కూడా జాయిన్ కాలేదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కొన్ని స్థానాల్లో బీజేపీకి క్యాండిడేట్స్ లేకపోవడంతో ఇతర స్థానాలు మాక్సిమం ఇప్పుడు ప్రకటించిన అన్ని స్థానాల్లో కూడా ఒక 3-4 తప్ప మిగతా అన్ని కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థులనే ఇప్పుడు లోక్సభ అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. దానిలో భాగంగా ఇప్పుడు పోటీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో అందులో పెద్ద నియోజకవర్గం అన్ని స్థానాల్లో కూడా ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం, అక్కడ బలం ఎక్కువగా ఉన్న పోటీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ బలం ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ ఎవరిని నియమించాలనేది ఎన్నుకోవాలనేది కొంచెం సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో జలగం వెంకట్రావును పక్కన పెట్టి ఇక్కడ తాండ్ర వినోద్రావును తెర మీద తీసుకొచ్చి తాండ్ర వినోద్రావును అక్కడ ఖమ్మం నుంచి బరిలో నిలపబోతున్నారు. ఇక ఈ రోజు కూడా కొత్తగా మరికొన్ని చేరికలు జరిగాయి. వారికి ఇమీడియట్ గా ఇప్పుడు హర్యానాకి సంబంధించి కురుక్షేత్ర నుంచి నవీన్ జిందాల్ను కొద్దిసేపు జాయిన్ చేసుకున్నారు. ఆయనకి హర్యానాలో కురుక్షేత్ర కేటాయించారు. ఇక మండి నుంచి మొదటి నుంచి కూడా సినీ యాక్టర్ గ్లామర్ ని
బరిలోకి దించాలనే ఉద్దేశంతో కంగనా రనౌత్ కు కేటాయించాలని మొదటి నుంచి అనుకున్నారు. దానిలో భాగంగానే కంగనా రనౌత్ కూడా హిమాచల్ బండి నుంచి కంగనా రనౌత్ పోటీలో ఉండబోతున్నారు. మొత్తం చూసుకుంటే మొత్తం 5వ జాబితా 111 మంది అభ్యర్థులు ప్రకటించారు. దీంట్లో అనూహ్యంగా కొత్త పేర్లు తెరలోకి వచ్చాయి. ఫైనల్ గా చూసుకుంటే ఇక 2 రాష్ట్రాల్లో జలగం వెంకట్రావుకు రఘురామకృష్ణ రాజుకు బిగ్ షాప్ తగిలినట్టు చెప్పవచ్చు. రాధిక. రైట్ శివ, మరి రఘురామకృష్ణరాజుకు అలాగే జలగం వెంకట్రావుకు టికెట్ ని నిరాకరించిన నేపథ్యంలో బీజేపీ ఎటువంటి బుజ్జగింపు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు? రైట్, ఇప్పటికి ముందుగానే వారికి ఇంటర్నల్ గా ఒక సమాచారం అయితే అందించినట్టు తెలుస్తుంది. ఇటు జలగం వెంకట్రావుకు ముందుగానే సమాచారం ఇచ్చారు. దానిలో భాగంగానే ఇటు తాండ్రు వినోదరావును తెర మీద తీసుకొచ్చి ఆయనకు ఒక ఖమ్మం టికెట్ కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ రఘురామకృష్ణరాజుతో కూడా ఇప్పటికే ఇటు బీజేపీ అలాగే టీడీపీ ఇద్దరు కూడా జనసేన అందరూ కూడా కలిసి మాట్లాడినట్టు తెలుస్తుంది. పార్టీ గెలుపు కోసం పనిచేయండి, ఫర్దర్ గా మీకు సముచిత స్థానం కల్పిస్తాము, అధికారంలోకి రాగానే మంచి పొజిషన్ ఇస్తామంటూ కూడా ఆయన కూడా ఒక సూచనలు కానీ కొంత సంకేతాలు పంపించినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆయన అంటే కొంత అసంతృప్తి అంతర్గతంగా ఉన్నప్పటికీ కూడా పార్టీ గెలుపు కోసం నేను పనిచేస్తాననేది ఆఫ్ ద రికార్డ్ మీడియాతో కూడా మాట్లాడినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. థ్యాంక్ యూ శివ.